హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఇవాళైతే కుకింగ్ వీడియో అనమాట. సో, ఏంటి అంటే మటన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో, దానికంటే ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాననమాట. ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులో కర్రీ లీవ్స్, కరివేపాకు వేసుకున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేస్తున్నాననమాట. ఇక్కడ అన్నీ కూడా కొన్ని క్వాంటిటీ ఎక్కువగానే తీసుకుంటున్నాను. ఇక్కడ లివర్ 2 కేజెస్ తీసుకున్నాం మేము. సో, దానికి సరిపడా అన్నీ వేస్తున్నాననమాట. ఆనియన్స్ కానివ్వండి, మసాలాస్ కానివ్వండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అన్నీ కూడా మీరు క్వాంటిటీ లివర్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ చూయించేవన్నీ కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోద్ది. సో, ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. సో, ఇప్పుడంతా మంచిగా మిక్స్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అలా ఫ్రై చేసుకొని, ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకున్న లివర్‌ని కూడా యాడ్ చేసేసి పసుపు అండ్ కల్లుప్పు అయితే యాడ్ చేసేసామనమాట. సో, మనకు సాల్ట్ కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ కల్లుప్పు వేసాము. మనకు ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అంటే మళ్ళీ లాస్ట్‌లో కూడా ఫైనల్‌లో టేస్ట్‌కి సరిపడా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు అన్నీ మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసేస్తున్నాను. సో, ఇక్కడ చెప్పాను కదా! అక్కడ లివర్ క్వాంటిటీ అయితే 2 కేజెస్ అనమాట. 2 కేజెస్‌కి కావాల్సిన మెజర్‌మెంట్స్ అన్నీ చూపిస్తున్నాను. ఇంకా అన్నీ మంచిగా మిక్స్ చేసేసాక ఇంకా మూత పెట్టేసేయాలి. సో, ఇలా మూత పెట్టేసి మళ్ళీ ఆల్టర్‌నేట్‌గా మధ్యలో ఒకసారి తీసి మిక్స్ చేస్తూ ఇలా ఉండాలనమాట. ఇప్పుడైతే ఇది ఒక 50% అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. బాయిల్ అయ్యి కుక్ అయిపోయింది. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. జస్ట్ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాననమాట. లైక్ 250 ఆర్ 300 ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడికించేసాము. ఇప్పుడేంటంటే వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి వేస్తున్నామనమాట. మరీ పేస్ట్‌లా కాకుండా అలా దంచి వేస్తే మనకి తినడానికి తినేప్పుడు ఆ ఫ్లేవర్ కూడా చాలా బావుంటదనమాట. సో, మళ్ళీ ఒకసారి అంతా కూడా మంచిగా మిక్స్ చేసేసి మళ్ళీ అయితే ప్లేట్ మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికిస్తున్నాము. ఇప్పుడు ధనియా పౌడర్ అండ్ కారప్పొడి అయితే యాడ్ చేసేసుకుంటున్నామనమాట. మనకి ఎంత స్పైసీనెస్ కావాలో దానికి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా అంతా మిక్స్ చేసి మళ్ళీ ప్లేట్ పెట్టి ఒక 5-10 మినిట్స్ కుక్ చేయిస్తే మనకి లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోతది. ఇంతే అండి, లివర్ ఫ్రై చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ కదా! సో, ఇంకా ఫైనల్‌గా అయితే కొత్తిమీరతో అలా గార్నిష్ చేసేసామనమాట. చాలా సింపుల్ రెసిపీ. ఒకసారి తప్పకుండా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బ్యాచిలర్స్ రెసిపీ అనమాట. చాలా సింపుల్‌గా కుక్ చేసేసుకోవచ్చు. సో, గైస్, ఈ వీడియో మీ అందరికి యూజ్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. దిస్ ఈజ్ పూజిత భూపాల్.